నేరం అనేది చేసిన తర్వాత దానికి శిక్ష తప్పదు అనేది కనీస అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. పైగా విచారణ చేయొద్దు నన్ను అనే స్థితికి వచ్చిండు మనోడు. అసలు నేను తీసుకుంటా ఏంటి, నన్ను నన్ను ప్రశ్నిస్తారా? ఇప్పుడు మన కేసులు అన్ని కూడా చెప్తున్నాం టీవీలలో. ఇప్పుడు కోదండరామ్ గారిని ఏ అడ్వకేట్ ను పెట్టుకొని ఇచ్చి అరెస్ట్ చేసిండ్రు, మిమ్మల్ని రోడ్డు మీదనే పట్టుకొని తీన్మార్ మల్లన్నను. ఇంతెందుకు, ఎంపీగా ఉండే ముఖ్యమంత్రి గారు అప్పుడు, ఏది జన్వాడ, ఏంది ఏంటి డ్రోన్స్ ఎగిరేసిన ఒక ఎంపీని, ఎంపీ స్వయంగా ఒక ప్రజాప్రతిని అరెస్ట్ చేయాలంటే ఎట్లుంటది? అవన్నీ పక్కన పెట్టి తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు బండి సంజయ్ కూడా ఇంట్లోకి వచ్చి ఎత్తుకపోయారు. ఆయన కూడా అంతే. బండి సంజయ్ 10th పరీక్షలు రాష్ట్రంలో ఫోన్ చేసిందని. అదే ఈ తరహా ఆలోచన ఉన్నాయన కాబట్టే ముందస్తుగా నన్ను అరెస్ట్ చేసేటట్టుందని. ఇప్పుడు మాది కూడా అంతే కదా. ఇప్పుడు 7 కేసులు. అసలు నేను అదేమో నాకు పాస్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది, 1 year ఎక్స్టెండ్ చేస్తుంటే ఏందని చూస్తే దాంట్లో 120B పెట్టిండ్రు, ఏది మురళి ముదిరాజ్ కేసులో. తర్వాత ఆస్తుల విధ్వంసం, ఆత్మహత్యకు ప్రేరేపితమని 7 కేసులు పెట్టిరు. దాంట్లో మామూలు క్రిమినల్ కాదు. ఇప్పుడు మీ మధ్య తిరిగిటోని నేను అంత పెద్ద కేసులు పెట్టి అంటే పై ఫేక్ కేసులు ఏమో అంత స్టాండర్డ్ గా పెట్టిండ్రు. ఈయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు పైసలు ట్రాన్స్ఫర్ చేయొచ్చట, హవాలా టైప్ బ్యాంక్ తో చేయొచ్చట. తర్వాత మరి అట్లా ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఉంటే మరి 8 కోట్లు ప్రభుత్వానికి ఎందుకు పెనాల్టీ వేసింది, మేమెందుకు కట్టినాం? కాబట్టి ఇవన్నీ కానీ కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటదని తెలుసు కాబట్టే మేము దాని మీద ఏం హైరాణ పడలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రిమా ఫేసీలో ఆర్బీఐ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. మొన్న దాని కేసును తీసుకొని వాళ్ళని అటెండ్ కమ్మని చెప్పింది. అలాంటప్పుడు నాకు రైట్స్ ఉంటాయి. నేను అందుకనే చెప్పిన, నువ్వు మానవ హక్కుల కోసమో ప్రజా హక్కుల కోసమో రాజకీయ హక్కుల కోసమో పోరాడుతున్నట్లేదురా నాయననేది. దోపిడిదారుల హక్కుల సంఘం అని ఒకటి పెట్టుకో, దోపిడిదారుల హక్కుల సంఘం అని పెట్టి ఆ హక్కుల కోసం పోరాడు. దొంగలకు హక్కులు ఉంటాయని కొత్తగా చెప్తున్నాడు మనోడు కేటీఆర్. నాకున్నది దొంగతనం చేసిన అయితేంది, ఎట్లా చేస్తారు మీరు? నన్ను అరెస్ట్ చేస్తారు. అడ్వకేట్ ని తీసుకపోతా అంటే మీరు అడ్వకేట్ ని కూడా బోనిస్తలేరు. అరే ఇంత ఘోరమా? ఇంకొకరు ఏమంటున్నారు, మాజీ మంత్రి అని జగదీష్ రెడ్డి, వీళ్ళంతా కేటీఆర్ ఏవో వీళ్ళే కొన్ని వస్తువులు పెట్టి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఏదో జరుగుతున్నదని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఉదాహరణ తీసుకుంది కూడా పట్నం నరేందర్ది. పట్నం నరేందర్ ఏం చేసిండు, రౌడీలను రైతుల మధ్యన కలిపి రైతులకు కూడా ఇలా కేసులో పడేటట్టుగా చేసిండు. ఆయన ఉదాహరణ చెప్పి ఆయన అట్లా చేసిండ్రు, నాది కూడా అట్లా చేస్తారంటే అది జయించిందే మీరు అంటుండే. ఇంకా దాన్ని పట్నం నరేందర్ రెడ్డి గారికి దాన్ని ప్రొవోక్ చేసిందే ఈయన ఈ సక్కన ఆయన అంటుండే. ఇప్పుడు మీ ప్రతి దాంట్లో మీరు చూడండి, మొన్న ఏదో ఆశా వర్కర్లు జరిగితే వాళ్ళని ప్రొవోక్ చేసి వీళ్ళే, ఇప్పుడు ఆటో వాళ్ళని మన ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని వీళ్ళే. ప్రతి దాంట్లో అంటే ఏంటి, ఒక అక్కస్తో కూడిన చర్య. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరిని ప్రొవోక్ చేస్తాడు? కోర్టు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్ముతుందా? అసలు ప్రాసిక్యూషన్ చెయ్యొద్దు నన్ను అనే హక్కు ఎవరికి ఉండదు, ఇన్క్లూడింగ్ పర్సన్ కూడా. ఒకవేళ నీ మీద ఏదైనా అనుమానం వస్తే నిన్ను తీసుకుపోయి విచారించే హక్కు పోలీసులకు ఉంటది. ఇప్పుడు మనం ఒకటి చూద్దాం రఘు గారు, ఇప్పుడు మన ఏసీబీ కేసులల్లా 5,000, 10,000, 15,000 రూపాయలు పట్టుకుంటారు కలర్ ఏదో పెట్టి, తీసుకుపోయి ఇమ్మీడియట్ గా వాళ్ళను జైల్లో పడేస్తలేరు. ఇది ఏసీబీ కేసు అంటే కరప్షనే లేని కాడ ఎక్కడదా కేసు అంటాడు. మరి కరప్షన్ లేదంటే ఇది లొట్టపీస్ కేసు అంటాడు. మరి లొట్టపీస్ కేసుకి అడ్వకేట్ ఎందుకు? లొట్టపీస్ కేసు అయినా లొట్టపీస్ చెట్లు అంటే కూడా ఎంత ఆయుర్వేదం తెలియదు మనోనికి. లొట్టపీస్ చెట్లను కూడా అవమానం పరిచింది, అది వేరు విషయం. కానీ మరి ఆ లొట్టపీస్ చెట్లు ఏదో పనికిరాని చెట్లు అని నీకుండే, ఆ కేసు విషయంలో కూడా నీకు ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంత